నెల్లూరు జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ మండపాలు కోలాహలంగా మారాయి. భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నెల్లూరు నగర వ్యాప్తంగా భారీ సెట్టింగ్లు ఏర్పాటు చేశారు. ఇక నగరంలోని వేదపాలయం సెంటర్ నుంచి గణేష్ చతుర్థికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. వినాయక చవితి పండుగ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ప్రస్తుతం నేను వేదాయపాలెం సెంటర్లో ఉన్నాను. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ కటౌట్లు ఏర్పాటు చేసి ఆ గణనాథుని యొక్క పూజా కార్యక్రమాలు కూడా ఉదయం నుంచి కూడా ప్రత్యేకించి కూడా కొనసాగుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం నేను వేదాయపాలెం గణనాథుని యొక్క ఆలయంలో ఉన్నాను. ఒకసారి ఈ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత మనం చూస్తే దాదాపు కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ యొక్క గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో భారీ ఎత్తున కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈసారి అనేక రకాలైనటువంటి నమూనాలతో కొత్తదనాన్ని అయితే తీసుకొచ్చే పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వాడ వీధుల్లో కూడా విఘ్నేశ్వరుని యొక్క నమూనాలు ఏర్పాటు చేసి భారీ ఎత్తున కూడా కటౌట్స్ని ఏర్పాటు చేసి విద్యుత్ అలంకరణతో ప్రత్యేక పూజా అలంకరణతో కూడా ఆ గణనాథునికి తొలి పూజను అందుకునేటువంటి విఘ్నేశ్వరుని యొక్క వినాయక చవితి పండుగ అయితే చాలా వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ప్రస్తుతం మనతో పాటు పతంజలి ఉన్నారు. ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు అని చెప్పుకోవచ్చు. దాదాపు కూడా కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ఆలయం సంబంధించినటువంటి ప్రత్యేకత గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పతంజలి గారు, ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి వేడుకలు వైభవంగా కొనసాగుతూ ఉంటాయి. ఈ ప్రాంతంలో ఇక్కడ ప్రత్యేకత ఏంటి? ఈ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి? ఈరోజు చేసేటటువంటి ఈ కార్యక్రమాలు కాదండి, దాదాపు 42 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు మా పెద్దల నుంచి కూడా ఈ ప్రాంగణంలో ఈ యొక్క వేదగణపతి స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా 2013లో వేదగణపతి స్వామి ఇక్కడ వెలవడం జరిగింది. ఆ రోజు నుంచి ఇంకా ఘనంగా, అంటే ఇక్కడ ఉండేటటువంటి ఇప్పుడు వేదాయపాలెం ఒక కూడలి కాదండి. వేదాయపాలెం అంటే దాదాపు అయ్యప్ప గుడి నుంచి కొండాయపాలెం గేట్ దాకా ఉంది. ఈ కొండాయపాలెం గేట్ నుంచి వేదాయపాలెం ప్రాంతంలో గత 10 సంవత్సరాల ముందు మేమందరం కూడా నెల్లూరు టౌన్లో ఏ విధంగా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారో మేము చూడడానికి తండోపతండాలుగా వెళ్ళేవాళ్ళం అండి. ఈరోజు ఆ యొక్క వాతావరణం మొత్తం నెల్లూరు వేదగణపతి ఆలయ ప్రాంగణానికి చుట్టుపక్కల ఉన్నటువంటి మన వేదాయపాలెం సెంటర్లో మిత్రులైతేనేమి, నిప్పో సెంటర్లో మిత్రులైతేనేమి, అయ్యప్పగుడి సెంటర్లో మిత్రులైతేనేమి, చంద్రమౌళి నగర్లో అయితే వీధి వీధిలో వినాయకుడిని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మనం గతంలో ప్రధాన నగరాల గురించి మనం చెప్పుకునేవాళ్ళమండి. ఈరోజు దాన్ని తల తన్నే విధంగా ఈరోజు ఈ యొక్క గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క కూడలిలో ఎన్ని రోజుల పాటు ఈ యొక్క వినాయక చవితి వేడుకలు జరపబోతున్నారు? ఏంటి ప్రత్యేకత రోజుకు కూడా? మేము ఈ యొక్క ఉత్సవాల్ని వేదగణపతి స్వామి ఇక్కడ ఎప్పుడు 2013లో వెలిసినారో ఆ సంవత్సరం నుంచి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటూ వస్తూ ఉన్నాము. రెండోది ఏంటంటే, మాకు ఈ సహకరించేటటువంటి మిత్రులైతేనేమి, భక్తులైతేనేమి, శ్రేయోభిలాషులైతేనేమి ఒక్క వేదాయపాలెమే కాదు, మా మిత్రులైతే దాదాపు అమెరికాలో కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళు దాదాపు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు బయట ఉండడం, అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాలకి మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనేదానికి వాళ్ళ వెసులుబాటు చేసుకుని సంవత్సరంలో లీవ్స్ అన్నీ కూడా ఆపుకొని ఆ వేదగణపతి స్వామి శోభాయాత్రలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. అందుకోసం మేము ఈ మిత్రుల కోసం శనివారం ఆదివారం ఏదైతే ఉందో దానికోసం మేము చూస్తామండి. కాబట్టి ఈ సంవత్సరం మేము దాదాపు 11 రోజులు ఈ యొక్క ఉత్సవాలు జరుపుతా ఉన్నాం. 11వ రోజు అయినటువంటి శనివారం 6వ తేదీ ఈ యొక్క శోభాయాత్ర అంగరంగ వైభవంగా ఈ యొక్క వేదాయపాలెం ప్రాంతం అంతా కూడా గణపతి నామస్మరణతో మారుమోగే విధంగా ఈసారి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. హైదరాబాద్లో ఈ యొక్క గణపతి శోభాయాత్ర చాలా ఘనంగా నిర్వహిస్తారని మనం చూస్తూ ఉంటాం టీవీల్లో. అంతకు మించినటువంటి శోభాయాత్ర ఎట్లా ఉంటో ఈసారి మనం వేదగణపతి ఆలయ ప్రాంగణంలో చూడబోతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నింటికీ కూడా మాకు సహకరించేటటువంటి భక్తులు, ముఖ్యంగా ఏంటంటే మాకు ఆర్థిక పరంగా ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సహించేటటువంటి ప్రతి ఒక్క భక్తులకి, శ్రేయోభిలాషులకి, ప్రజలందరికీ కూడా మా సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ట్రస్ట్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. సార్, మీరు చెప్పండి, ఈరోజు ప్రధానంగా అనేక ఆలయాల్లో కూడా నవరాత్రులు ఉండొచ్చు, అదేవిధంగా 11 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. ఏంటి ఒక ప్రత్యేకత, గణనాథునికి ఒక ప్రత్యేకత ఉందంటారు? ఇక్కడ ఈ వేదాయపాలెం సెంటర్కి సంబంధించి ఏమంటారు? గత 30 సంవత్సరాలుగా మనం ఆరంభించి మా మిత్ర మండలి మేమందరం కలిసి ఫస్ట్ మనం ఒక సెంటర్లో ఎంచుకొని ఆరంభించాం. ఇప్పుడు అదే ప్రతి సెంటర్లో, ఇప్పుడు నిప్పో సెంటర్ అయితేమే, ఇక్కడ చంద్రమౌళి నగరు,
వీళ్ళందరూ మేమందరం కలిసి మిత్రమండలిగా ఉండి ఇప్పుడు వాళ్ళకు సొంతంగా అభివృద్ధి చేసుకొని ప్రతి సెంటర్లో చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది మొత్తానికైతే సింహపురి వేద గణపతి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతి ఏడాది కూడా నవరాత్రులు జరుపుకుంటారు. ఈసారి శని ఆదివారాలు వచ్చే విధంగా కూడా ప్రతి ఒక్కరికి సౌకర్యార్థకంగా కూడా 11 రోజుల పాటు ఉండబోతుంది ఈ ఉత్సవం అంతా కూడా. 11వ రోజు శోభాయాత్ర చాలా వైభవంగా కొనసాగుతుందని చెప్పి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా తెలుగువారి తొలి పూజ అందుకునే గణనాథుని యొక్క వినాయక చవితి పండగ అయితే జిల్లా వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా తెలుగువారు దీన్ని ప్రత్యేకంగా కూడా జరుపుకుంటారు. ఉదయం పూజా కార్యక్రమంతో స్టార్ట్ అయిన తర్వాత ఈ యొక్క 11 రోజుల పాటు ఈ యొక్క వేద గణపతి ఆలయంలో అయితే రోజుకు ఒక్కొక్క కార్యక్రమంతో భక్తులను కూడా కనువిందు చేసేటువంటి కార్యక్రమాలు అయితే స్టార్ట్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క వినాయక చవితి పండుగపై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు వేదాయపాలెం నుంచి.